హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం యాక్సెంచర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్సెంచర్ రీసెంట్‌గా బల్క్ హైరింగ్ అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చింది. దీనికి బీఈ, బీటెక్ ఆర్ సిమిలర్ డిగ్రీ అంటే 4 ఇయర్ డిగ్రీ ఏదైనా కూడా ఎలిజిబుల్. 5 ఎల్‌పీఎస్ సీటీసీ ఉంటుంది. అండ్ దీనికి ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఫ్రెషర్స్‌తో పాటు మీ ఎక్స్‌పీరియన్స్ 0-2 ఇయర్స్ లోపల ఉంటే మీరు కూడా ఎలిజిబుల్ దీనికి అప్లై చేయడానికి. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం డీప్‌గా వెళ్లి చూద్దాం. సో, యాక్సెంచర్ హైర్ చేసుకుంటున్న రోల్ వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనే రోల్‌కైతే హైర్ చేసుకుంటుంది. క్వాలిఫికేషన్ మనం చెప్పినట్టు బీఈ, బీటెక్ అండ్ దీంతో పాటు ఎనీ సిమిలర్ డిగ్రీ కూడా ఎలిజిబుల్. లొకేషన్ బెంగుళూరు ఉంటుంది. సీటీసీ 5 ఎల్‌పీఏ అండ్ మీరు 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో గాని ఉంటే మీకు దాన్ని మీ ఎక్స్‌పీరియన్స్ బేస్ చేసుకొని మీకు సాలరీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాక్సెంచర్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్‌సీస్ అక్రాస్ ద వరల్డ్. వి ఆల్ నో దట్ రైట్. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఆఫ్ క్యాంపస్‌లో బల్క్ హైరింగ్ చేసే కంపెనీస్‌లో యాక్సెంచర్ ముందుంటుంది. మనం జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే అంటే వీళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అని చూస్తే డిజైన్, బిల్డ్, టెస్ట్ అండ్ డిప్లాయ్ అప్లికేషన్. సో, వీటిలో మీరు దేంట్లో అయినా కూడా పార్ట్ అవ్వచ్చు. మీరు సాఫ్ట్‌వేర్ డిజైన్‌లో అయినా, సాఫ్ట్‌వేర్ బిల్డింగ్ డెవలప్‌మెంట్‌లో అయినా, టెస్టింగ్‌లో అయినా ఆర్ ప్రొడక్షన్ సైడ్ అయినా ఎక్కడైనా కూడా మిమ్మల్ని డిప్లాయ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అండ్ వర్క్ క్లోజ్‌లీ విత్ క్లయింట్స్ టు అండర్‌స్టాండ్ రిక్వైర్మెంట్స్ అండ్ డెలివర్ సొల్యూషన్స్. క్లయింట్స్‌తో కూడా క్లోజ్‌గా వర్క్ చేయాల్సి రావచ్చు. కస్టమర్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి రావచ్చు. అండ్ యుటిలైజ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ టు డెవలప్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. డెవలప్‌మెంట్‌లో కూడా ఉండొచ్చు. వీటిలో ఏదైనా కూడా ఉండొచ్చు. బికాజ్ ఇది ఎంట్రీ లెవెల్ రోల్ అండ్ మెయిన్‌లీ ఫ్రెషర్స్ టార్గెట్ కాబట్టి రోల్ అయితే ఇలానే ఉంటుంది. ఈవెన్ మీరు 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా మీరు వర్క్ చేసిన దాంట్లోనే అంటే సేమ్ స్కిల్‌లో కంటిన్యూ అవుద్దని లేదు. ఇది కంప్లీట్ ఎంట్రీ లెవెల్ ఫ్రెష్ రోల్ అనుకోవచ్చు. కాబట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్, ప్రాజెక్ట్ అండ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని డిప్లాయ్ చేస్తారు ప్రాజెక్ట్‌లో. కొలాబరేట్ విత్ ఎ గ్లోబల్ టీమ్ టు అచీవ్ ప్రాజెక్ట్ గోల్స్. Maintain and improve existing code bases, ensure the application performance, quality and responsiveness, troubleshoot and debugging, follow best practices in coding and software development. సో దీన్ని బేస్ చేసుకొని మీకు అర్థమై ఉండొచ్చు. దేంట్లో అయినా వేయచ్చు మీరు. సపోర్ట్‌లో అయినా, కోడింగ్‌లో అయినా, టెస్టింగ్‌లో అయినా, ఇంకా ప్రొడక్షన్, డెవాప్స్ సైడ్ అయినా సో దేంట్లో అయినా మిమ్మల్ని చేయొచ్చు. డిప్లాయ్ చేయొచ్చు. క్వాలిఫికేషన్స్ ఏం చూస్తున్నారంటే వాళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ మనం మాట్లాడుకున్నట్టు అండ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. ఒక దాంట్లో అయినా జావా, పైథాన్ ఆర్ సి ప్లస్ ప్లస్. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి హెచ్‌డీఎల్‌సీ లైఫ్ సైకిల్‌తో. అంటే మీకు బేసిక్ థింగ్ ఇది. మీరు ఇంటర్వ్యూకి గాని వెళ్తుంటే ఆర్ దీనికి అప్లై చేస్తుంటే బేసిక్ హెచ్‌డీఎల్‌సీ గురించి ఒకరోజు తెలుసుకోండి. హెచ్‌డీఎల్‌సీలో వాటర్ ఫాల్ మోడల్ అని, అగైల్ కాన్సెప్ట్స్ అని కొన్ని ఉంటాయి. బేసిక్ థియరీ కాన్సెప్ట్స్ అవి కొంచెం తెలుసుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఎ టీమ్ ఎన్విరాన్మెంట్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇది ఆల్మోస్ట్ లైక్ ప్రతి ఎంఎన్‌సీ ఎక్స్‌పెక్ట్ చేసేది ఇదే. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్‌లో మీరు అటు ఇటు ఉన్న ఎంట్రీ లెవెల్ రోల్ కాబట్టి కమ్యూనికేషన్ బాగుంటే సరిపోతుంది. అండ్ ఫెమిలియారిటీ విత్ అగైల్ ఇందాక మనం చెప్పినట్టు మీరు హెచ్‌డీఎల్‌సీ గురించి కొంచెం తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది. నాలెడ్జ్ ఆఫ్ డీవీఎంఎస్. డీవీఎంఎస్ కాన్సెప్ట్స్ కూడా కొంచెం తెలిసుండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇదైతే వాళ్ళు కంప్లీట్‌గా మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి అని. సో, మీరు కనుక ఫ్రెషర్ అయ్యుండి అంటే ఇమ్మీడియేట్‌గా ఎంఎన్‌సీ కంపెనీస్‌లో వెళ్ళాలి అనుకుంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు మొదలే జాబ్స్ అనేవి చాలా టైట్‌గా ఉన్నాయి కాబట్టి ప్రతి జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కొన్ని రిప్లై రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ రెజ్యూమ్, బేస్డ్ ఆన్ అదర్ ఫ్యాక్టర్స్. బట్ స్టిల్ ప్రతిదానికి అప్లై చేసుకోండి. ఏది మిస్ అవ్వకండి. ఈవెన్ మీరు 0-2 ఇయర్స్ అయినా కెరీర్ గ్యాప్‌లో ఉన్నా కూడా ప్రతి ఒక్కటి అప్లై చేయడానికి ట్రై చేయండి. మనం చెప్పలేం లక్ ఏ సైడ్ నుంచైనా రావచ్చు. బట్ కాన్సంట్రేట్ చేయండి. అప్లై చేసుకోండి కేర్‌ఫుల్‌గా. కొంచెం లెంతీ అప్లికేషన్ ప్రాసెస్ ఉన్నా కూడా కొంచెం టైం పెట్టి అప్లై చేసుకోండి. రెజ్యూమ్ మీద కూడా వర్కౌట్ చేయండి. మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా కూడా జాబ్స్ మనం పోస్ట్ చేస్తూనే ఉంటాం. సో, ఒకసారి అవి కూడా చూసి మీకేమైనా సెట్ అవుతుంది అనుకుంటే అప్లై చేసుకోండి. అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అంటే షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ సచ్ జాబ్ అండ్ కెరీర్ రిలేటెడ్ కంటెంట్. అలానే వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసేసి వెళ్ళండి ఇప్పటివరకు చేయకుండా ఉంటే. థాంక్ యూ.